ఈ ప్రార్థన వినుటకు సిద్ధపడుచున్న విశ్వాసులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున వందనములు తెలియచేయుచున్నాను. మాంత్రిక క్రియల వలన దురాత్మలు క్యాన్సర్ గడ్డలను కలుగు చేసిన సందర్భములను చూసి ఆ గడ్డల నుండి క్యాన్సర్ నుండి విడుదల కలుగు చేయడానికి ఈ ప్రార్థన రికార్డ్ చేయడం జరిగి ఉన్నది. కొన్ని సందర్భములలో ఈ క్యాన్సర్ గడ్డలను కలుగు చేసిన దురాత్మ ప్రార్థనను బట్టి వెళ్ళిపోయినప్పటికీ కలుగజేయబడిన ఆ యొక్క గడ్డలు తగ్గకపోవచ్చును. ఆ గడ్డలు పెద్దవైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ ప్రార్థన వినుట వలన క్యాన్సర్ నుండి విడుదల పొందడానికి అవకాశం ఉన్నది. ఇవి చూసి గ్రహించి తెలుసుకున్న సంగతులు. ప్రార్థన వినిచినప్పుడు ఒకవేళ ఛాతినందు బరువుగా ఉన్నట్లయితే, ఆయాసముగా ఉన్నట్లయితే కూర్చొని మీ బటన్ వేలితో ఛాతి ఎముకను నొక్కి నోరు తెరిచినట్లయితే ఆ గాలి కానీ ఆ బరువు కానీ బయటికి వెళ్ళిపోతుంది. ఛాతినందు తేలికగా ఉంటుంది. ఈ ప్రార్థన వినేటప్పుడు దగ్గరలో ఎవరైనా ఉండి గమనించడం మంచిది. ఈ ప్రార్థనను ప్రశాంతంగా కూర్చుని కానీ పండుకొని కానీ కన్నులు మూసుకొని ప్రక్కన ఏ విధమైన శబ్దములు లేకుండా వినగలరు. మీరు ప్రార్థన చేయవద్దు, కేవలము ఈ ప్రార్థనను శ్రద్ధగా వినవలసి ఉన్నది. ఈ సమయంలో చిన్న ప్రార్థనలు చేస్తాను, అనంతరము విడుదల ప్రార్థన మీరు వినవచ్చును. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రార్థనను వినిచున్న వ్యక్తి ప్రాణాత్మ శరీరములను మీ ఆధీనంలో ఉంచుచున్నాను. మీ కాపుదలను ఈ వ్యక్తికి దయచేయము. ఈ వ్యక్తి ఉంటున్న ప్రాంతములను నేలుచున్న దురాత్మలను యేసుక్రీస్తు వారి యొక్క నామమున బంధించుచున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క నామమున ఆ దురాత్మలను నేను భూమి యందు బంధించి ఉండగా పరలోకమందు వాటిని బంధించుము. ఈ వ్యక్తికి సంపూర్ణమైన విడుదల దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను పరలోక పరిశుద్ధ తండ్రి, ఆమేన్. ఇప్పుడు విడుదల ప్రార్థనను శ్రద్ధగా వినండి. ఈ వ్యక్తి శరీరమునందు దాగి ఉండి, ఈ వ్యక్తి శరీరమునందు క్యాన్సర్ను కలుగజేసి ఉన్న దురాత్మ, నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. ఈ వ్యక్తితో నేను మాట్లాడటం లేదు, కానీ ఈ వ్యక్తి శరీరం నందు గడ్డలను క్యాన్సర్ను కలుగు చేసిన దురాత్మ, యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. ఈ వ్యక్తి శరీరం నందు గడ్డలను కలుగు చేసిన దురాత్మ, దేవుని శక్తిను దేవుని జ్ఞానమునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను ఈ వ్యక్తి శరీరం నుండి బయటికి వెళ్ళగొడుచున్నాను. ఈ వ్యక్తి శరీరమునందు నీవు కలుగజేసిన గడ్డలతో సహా ఈ వ్యక్తి శరీరమును విడిచి బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే నీవు ఈ వ్యక్తి శరీరమునందు కలుగజేసిన గడ్డలను తీసుకొని బయటకు పొమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే బయటకు పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ వ్యక్తినందు గడ్డలు కలుగజేసిన దురాత్మ, నీ బలవంతుడి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు అధికారం ఇచ్చి ఉన్నారు. నీ బలవంతుడి మీద నాకు ఇవ్వబడిన అధికారముతో ఈ వ్యక్తినందు నీవు కలుగజేసిన గడ్డలతో బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారి నామమున ఆజ్ఞాపించుచున్నాను. అవి క్యాన్సర్ గడ్డలైనా మరి ఏ గడ్డలైనప్పటికీ నీవు కలుగజేసిన ఆ గడ్డలను ఈ వ్యక్తి శరీరం నుండి బయటకు తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. అధికారము గల యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే బయటికి రా దురాత్మ. ఈ వ్యక్తి శరీరం నందు క్యాన్సర్ కలుగజేయడానికి అధికారం లేదు.
ఈ వ్యక్తి యేసు క్రీస్తు వారికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి నీకు ఎటువంటి అధికారము ఇవ్వలేదు. ఇప్పుడే నీవు ఈ వ్యక్తినందు కలుగజేసిన క్యాన్సర్ను, గడ్డలను తీసుకొని బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఇంకను దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య ప్రభావమంతటితో నిన్నును నీవు కలుగజేసిన గడలను, క్యాన్సర్ను ఈ వ్యక్తి శరీరం నుండి వేరుపరిచి కాల్చి కూల్చి బయటికి వెళ్ళగొట్టడానికి బహువేగముగా వచ్చుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చదవబడిన దేవుని వాక్యము తన స్వభావమంతటితో బహువేగముగా వచ్చి నిన్నును నీవు కలిగజేసిన క్యాన్సర్ను, గడ్డలను వేరుపరిచి కూల్చి కాల్చి వేయించున్నది దురాత్మ. అదే దేవుని వాక్యం మరలా నిన్ను కూల్చి ఈ వ్యక్తి నుండి వేరుపరిచి కాల్చి వేయడానికి తన స్వభావమంతటితో బహువేగముగా వచ్చుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఈ వ్యక్తి నందు గడ్డలను, క్యాన్సర్ను కలుగజేసిన దురాత్మ అగ్ని అయిన, సుత్తి అయిన, బలమైన, సజీవమైన రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్న అదే దేవుని వాక్యము నిన్ను ఈ వ్యక్తి నుండి వేరుపరిచి కూల్చి కాల్చి వేయడానికి బహువేగముగా మరలా వచ్చుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగినట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ వ్యక్తి నందు క్యాన్సర్ను, గడ్డలను కలుగజేసిన దురాత్మ అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళును ఇప్పుడే చదవబడిన వాక్యము ప్రకారము అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళునమని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఈ వ్యక్తి శరీరం నందు క్యాన్సరు, గడ్డలను కలుగజేసిన దురాత్మ అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని యేసు నీ ప్రభు అని నాలుకతో ఒప్పుకొని ఈ వ్యక్తి నందు నీవు కలిగజేసిన క్యాన్సర్, గడ్డలను తీసుకొని బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని యేసు నీ ప్రభు అని నీ నాలుకతో ఒప్పుకొని ఈ వ్యక్తి నందు నీవు కలుగజేసిన క్యాన్సర్ను, ఆ క్యాన్సర్ గడ్డలను తీసుకొని బయటికి పొమ్మని నీ బలమంతటిపై నాకు అధికారం ఇచ్చిన యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ ఇప్పుడే బయటికి రా దురాత్మ, ఇప్పుడే బయటికి రమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను.
అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఈ వ్యక్తి శరీరమునందు నీవు కలుగజేసిన క్యాన్సర్ను వాటి గడలతో బయటికి పొమ్మని అన్ని నామముల కంటే పై నామమున యేసు నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే యేసు నామమున మోకాళ్ళును యేసు నామమున మోకాళ్ళును దురాత్మ ఆ క్యాన్సర్ను ఆ గడ్డలను కూడా అన్ని నామముల కంటే పై నామమున యేసు నామమున ఆజ్ఞాపించుచున్నాను. యేసు నామమున మోకాళ్ళుని బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ కలుగు చేసిన క్యాన్సర్ను యేసు నామమున మోకాళ్ళుని బయటి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ కలుగు చేసిన గడ్డలను యేసు నామమున మోకాళ్ళుని ఈ వ్యక్తి శరీరమును విడిచి బయటి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఆరోగ్యముగా మానవ శరీరమును నిర్మించిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున దురాత్మ కలుగు చేసిన ఆ యొక్క క్యాన్సర్ను గడ్డలను యేసు నామమున మోకాళ్ళుని ఈ వ్యక్తి శరీరమును విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకను దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు కొయ్య కాలువలేనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనకు నిప్పు కాదు, ఎదుకుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. ఈ వ్యక్తి నందు గడ్డలను క్యాన్సర్ను కలుగజేసిన దురాత్మ నీవు కలుగజేసిన గడ్డలను క్యాన్సర్ను సమస్తమును సృజించిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చివేయుచున్నాను. కొలిమి అగ్నిలో కాల్చివేయుచున్నాను. నీ యొక్క వేరైనను చిగురైనను ఈ వ్యక్తి శరీరమునందు మిగిలికుండా నీవు ఈ వ్యక్తి యొక్క శరీరమునందు కలుగజేసిన గడలను క్యాన్సర్ను కాల్చివేయుచున్నాను. కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను దురాత్మ. కొలిమి అగ్నిలో నువ్వు కలుగజేసిన క్యాన్సర్ను కాల్చివేయుచున్నాను. నువ్వు కలుగజేసిన గడలను కాల్చివేయుచున్నాను. కొయ్య కాలువలు నిన్ను కాల్చివేయుచున్నాను. నీవు కలుగజేసిన గడలను క్యాన్సర్ను కాల్చివేయుచున్నాను. నీవు తట్టుకొనలేని అగ్ని నిన్ను చుట్టుముట్టి కాల్చివేయుచున్నది. నీవు తట్టుకొనలేని అగ్ని నిన్ను చుట్టుముట్టి కాల్చివేయుచున్న దురాత్మ, నువ్వు కొయ్య కాలువలే కాల్చున్నావు. యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను కాల్చివేయుచున్నాను. నీవు కలుగజేసిన గడలను, నీవు కలుగజేసిన క్యాన్సర్ను యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చివేయుచున్నాను. ఈ వ్యక్తి నందు గడ్డలను కలుగజేయడానికి, క్యాన్సర్ను కలుగజేయడానికి ఈ వ్యక్తిపై పెట్టబడిన, ప్రయోగింపబడిన, పని చేయబోచున్న మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలను అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున పరిశుద్ధ రక్తమును దహించు అగ్ని వలె ప్రోక్షించి కాల్చివేయుచున్నాను. ఈ వ్యక్తి నందు గడలను కలుగజేయడానికి పెట్టబడిన, ప్రయోగించిన, పని చేయబోచున్న మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలను యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చివేయుచున్నాను.
ఆ మాంత్రిక తాంత్రిక చిలంగి క్రియలను యేసు క్రీస్తు వారి అగ్ని రక్తమును వాటిపై ప్రోక్షించి దహించి వేయిస్తున్నాను, కాల్చి వేయిస్తున్నాను. ఈ వ్యక్తి శరీరమునందు క్యాన్సర్ కలిగజేయడానికి ప్రయోగించిన, పెట్టబడిన, పని చేయబోచున్న మాంత్రిక తాంత్రిక చిలంగి క్రియలపైన, వాటి వస్తువులన్నింటిపైన యేసు క్రీస్తు వారు చిందించిన అమూల్యమైన రక్తమును అగ్ని వల్ల ప్రోక్షించి దహించి వేయిస్తున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయిస్తున్నాను. అవి పని చేయకుండా యేసు క్రీస్తు వారి యొక్క నామమున లయపరుచుచున్నాను, కాల్చి వేయిస్తున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయిస్తున్నాను. ఎన్నటికీ అట్టి మాంత్రిక తాంత్రిక చిలంగి క్రియలు పని చేయకుండా కాల్చి వేయిస్తున్నాను. మాంత్రిక క్రియల ప్రయోగం వలన ఈ వ్యక్తి శరీరమునందు దురాత్మ నీవు కలిగి చేసిన క్యాన్సర్ను, గడ్డలను లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయిస్తున్నాను, దహించి వేయిస్తున్నాను, లయపరుచుస్తున్నాను. వాటి యొక్క వేరైనను చిగిరైనను ఈ వ్యక్తి శరీరమునందు మిగిలి ఉండకుండా కొయ్య కాలువలే వాటిని కాల్చి వేయిస్తున్నాను. యేసు క్రీస్తు వారి అమూల్యమైన రక్తమును వాటిపై అగ్ని వలె ప్రోక్షించి వాటినన్నిటినీ కాల్చి వేయిస్తున్నాను. దురాత్మ కలుగజేసిన ఆ క్యాన్సర్ను యేసు క్రీస్తు వారి నామమున కాల్చి వేయిస్తున్నాను, దహించి వేయిస్తున్నాను. దురాత్మ కలుగజేసిన ఆ గడ్డలను యేసు క్రీస్తు వారి నామమున కాల్చి వేయిస్తున్నాను, దహించి వేయిస్తున్నాను. యేసు క్రీస్తు వారి నామమున కాల్చి వేయిస్తున్నాను. ఈ వ్యక్తి నందు క్యాన్సర్ను యేసు క్రీస్తు వారి నామమున కాల్చి వేయిస్తున్నాను. ఇంకను దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య ప్రభావం అంతటితో అగ్ని వలె, సుత్తి వలె దురాత్మ నీవు కలిగి చేసిన క్యాన్సర్ను, గడలను కాల్చి వేయడానికి బహువేగముగా వచ్చుచున్నది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలవే గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలోనున్నవనియు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చదవబడిన దేవుని వాక్యము ప్రకారము బలమైన యెహోవా స్వరము దురాత్మ నిన్ను గద్దించుచున్నది. యెహోవా బలమైన స్వరము, ప్రభావం గల స్వరము, దేవదారు వృక్షముల సైతము విరచు బలమైన యెహోవా స్వరము ఈ వ్యక్తి నందు నీవు కలుగజేసిన క్యాన్సర్ను గద్దించుచున్నది. ఈ వ్యక్తి నందు నీవు కలుగజేసిన గడ్డలను గద్దించుచున్నది. బలమైన స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా స్వరము దురాత్మ నిన్ను గద్దించుచున్నది.
నీవు కలుగజేసిన క్యాన్సర్ని గద్దించుచున్నది బలమైన యెహోవా స్వరము. నీవు కలుగజేసిన గడ్డలను గద్దించి పారద్రోలుచున్నది. దేవదారు వృక్షములు యెహోవా బలమైన స్వరమునకు ముక్కలుగా విరిగినట్లు నీవు కలుగజేసిన గడ్డలు ముక్కలైపోవచ్చున్నవి. ఈ వ్యక్తి నందు నువ్వు కలుగజేసిన క్యాన్సర్ కాలిపోవచ్చున్నది. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేసి నీవు కలుగజేసిన క్యాన్సర్ను కాల్చివేయించిన దురాత్మ. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేసి నువ్వు కలుగజేసిన గడలను కాల్చివేయించిన దహించివేయించున్నది. దహించు అగ్ని అయిన యెహోవా స్వరము దురాత్మ నిన్ను కాల్చివేయించున్నది. బలమైన స్వరము నీకు వినబడుచున్నది దురాత్మ. దేవుని గర్జించు స్వరము తట్టుకొనలేవు. దేవుని యొక్క బలమైన స్వరము నిన్ను గద్దించుచున్నది. ఆయన స్వరము నిన్ను పారద్రోలడానికి, నువ్వు కలిగేసిన క్యాన్సర్ను పారద్రోలడానికి, నీవు కలిగేసిన గడలను పారద్రోలడానికి గర్జించుచున్నది. ఎంత మాత్రము ఈ వ్యక్తి శరీరమునందు నీవు ఉండకుండగా బలమైన యెహోవా స్వరము నిన్ను గద్దించి పారద్రోలుచున్నది. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై నిన్ను గద్దించుచున్నాడు. ఈ వ్యక్తికి సమాధానము కలిగజేయడానికి తన బలమైన స్వరముతో అగ్నిని ప్రజ్వలింపజేసి దురాత్మ నిన్ను కాల్చి వేయించున్నాడు. ఈ వ్యక్తి నందు నీవు కలుగజేసిన క్యాన్సర్ను కాల్చి వేయించున్నాడు. ఈ వ్యక్తి నందు నీవు కలుగజేసిన గడ్డలను కాల్చి వేయించున్నాడు. నీవు కాల్చున్నావు దురాత్మ దేవుని యొక్క స్వరము కలుగజేసిన ప్రజ్వలింపజేసిన అగ్నిలో నువ్వు కాల్చబడుచున్నావు, కాలిపోవచ్చున్నావు. నువ్వు కలుగజేసిన క్యాన్సరు కాలిపోవచ్చున్నది. నువ్వు కలుగజేసిన గడలు కాలిపోవచ్చున్నవి. దేవుని యొక్క స్వరము కాల్చివేయుచున్నది. బలమైన స్వరము కాల్చివేయుచున్నది. అగ్ని వంటి యెహోవా స్వరము నేను కాల్చివేయుచున్న దురాత్మ. ఇంకను దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య ప్రభావవంతుడితో నీవు కలుగజేసిన క్యాన్సర్ను గడలను కూల్చివేయడానికి బహువేగముగా వచ్చుచున్నది. ఇప్పుడే నువ్వు కాల్చబడుచున్నావు. మరియు దేవుని వాక్యము నిన్ను కాల్చివేయడానికి మరి ఒక్కసారి వాక్య స్వభావవంతుడితో బహువేగముగా వచ్చుచున్నది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయన. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడు ఆయన. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును.
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి ఆశీర్వదించును. మరియు దేవుని వాక్యము ఏ విధంగా వ్రాయబడి ఉన్నది? చదవబడుచున్న దేవుని వాక్యము, బహువేగముగా దురాత్మ నిన్ను కాల్చివేయడానికి నువ్వు కలుగజేసిన క్యాన్సర్ను కాల్చివేయడానికి నువ్వు కలుగజేసిన గడలను కాల్చివేయడానికి బహువేగముగా వచ్చుచున్నది. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తివ్వకుండానట్లు దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశము నడుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఈడి, దాని క్రియలు చెప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులు అనుకొనను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించను, అంతగా వేదనను దుఃఖమును దానికి కలిగజేయడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుతున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చి వేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూసి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్త వర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దమ్మం రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, వామము, ధూపద్రవ్యములు, అత్తరు, సాబ్రాణి, ద్రాక్ష రసము, నూనె, మెత్తన పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవ్వడును కొనడు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయిను. రుచ్యమైనవనియు దివ్యమైనవనియు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారు బట్టలను, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనొచ్చు. దాని బాధను చూసి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనా సవరిచే ప్రతి వాడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చే ప్రతి సముద్రము మీద పనిచేసి జీవనము చేయి వారందరూ దూరముగా నిలిచి దాని దాన ధూమమును చూసి ఈ మహాపట్టణంతో సమానమైనదేని అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక్క గడిలో పాడైపోయినాయి అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణముకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి
ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనముల యొక్కయు మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లనగో ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయి శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమును కనబడదు. తిరగటి ధ్వని ఇక ఎన్నడును నీలో వినబడదు. దీపము వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడువని చెప్పెను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యందు రక్తము ఆ పట్టణంలో కనబడిన నేను. ఈ వ్యక్తి నందు క్యాన్సర్ను కలుగజేసిన దురాత్మ, గడ్డలను కలుగజేసిన దురాత్మ చదవబడిన వాక్యములో ఏ విధముగా మహాబబులోని పట్టణం కోల్పోయాను, ఆ విధంగా దురాత్మ నువ్వు కోల్పోవచ్చున్నావు. ఇప్పుడే కోల్పోవచ్చున్నావు. ఈ వ్యక్తి నందు నీవు కలిగజేసిన ఆ క్యాన్సర్ పునాదులు కోల్పోవచ్చునవి. ఈ వ్యక్తి నందు నీవు కలిగజేసిన ఆ గడ్డల యొక్క పునాదులు మహాబబులోను కోల్పోయిన రీతిగా కోల్పోవచ్చునవి. ఈ వ్యక్తికి నీవు కలిగజేసిన దుఃఖము వేదన రెండంతలు నీకు కలుగుచున్నది. నీకు తీర్పు తీర్చుచున్న దేవుడు బలిష్ఠుడు గనుక దురాత్మ వేదనను దుఃఖమును మరణమును కరువును ఇప్పుడే నీ పైకి వచ్చుచున్నది. సర్వశక్తి గల దేవుడైన ప్రభు అయిన యెహోవా నీకు రెండంతలు వేదన కలుగజేస్తున్నాడు, దుఃఖమును కలుగజేస్తున్నాడు, మరణమును కలుగజేస్తున్నాడు, కరువును కలుగజేస్తున్నాడు. దురాత్మ నిన్ను ఎవరు గ్రహించలేరని ఇంతకాలము ఈ వ్యక్తి నందు దాగి ఉండి క్యాన్సర్ను కలుగజేస్తున్నావు, ఆ గడ్డలను కలుగజేస్తున్నావు. సర్వశక్తి గల దేవుడైన యెహోవా నిన్ను ఈ సమయంలో కోల్చివేస్తున్నాడు. మహాబబులను కోల్పోయిన రీతిగా నిన్ను కోల్చివేస్తున్నాడు. నువ్వు కలుగు చేసిన క్యాన్సర్ను కోల్చివేస్తున్నాడు. నువ్వు కలుగు చేసిన గడలను కోల్చివేస్తున్నాడు. నువ్వు ఎంత మాత్రము ఈ వ్యక్తి యొక్క శరీరం మందు మిగిలి ఉండకనగా నిన్ను పారద్రోలుచున్నాడు. నువ్వు కలుగు చేసిన క్యాన్సర్ను కాల్చివేసి పారద్రోలుచున్నాడు. నీవు కలుగు చేసిన గడలను సర్వశక్తి గల దేవుడని యెహోవా కాల్చివేయిచున్నాడు. దురాత్మ ఎంత మాత్రము నీవు ఈ వ్యక్తి అందు దాగి ఉండకుండా కొయ్య కాలువలు నువ్వు కాల్చబడుచున్నావు. దురాత్మ అగ్నిలో కాల్చబడుచున్నావు. కొలిమి అగ్నిలో కాల్చబడుచున్నావు. దురాత్మ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అతి వాక్యము నీకు తీర్పు తీర్చుచున్నది. నువ్వు కాల్చబడుచున్నావు, కోల్చివేయబడుచున్నావు. దురాత్మ ఎంత మాత్రం ఈ వ్యక్తి యందు దాగి ఉండడానికి అధికారం లేదు. రెండంతుల వేదన, దుఃఖము, కరువు, మరణము సర్వశక్తి గల దేవుడైన యెహోవా నీకు కలుగు చేస్తున్నాడు. ఆయన తీర్పు భయంకరమైన తీర్పు. దురాత్మ ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆకాశము తెరవబడి దేవుని ఉగ్రతాగ్ని నీపై కుమరించబడుచున్న. దురాత్మ నిన్నును నీవు కలుగు చేసిన క్యాన్సర్ను, నువ్వు కలుగు చేసిన గడ్డలను కాల్చివేయడానికి దేవుని అగ్ని ఆకాశము తెరబడి దేవుని ఉగ్రతాగ్ని కుమరించబడుచున్నది. మా 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 దమరి బలరన మశాలర దబా గ్లేరని మాల్లూరని మాల్లరి కలర దబా ఆకాశము తెరబడి దేవుని ఉగ్రతాగ్ని నీపై కుమరించబడుచున్న. దురాత్మ కొలేరిని మలరిని నక్కలేరి దామలిరన మక్కులేరి దబా కోరిని మాలేరని కలర యూలేరని మలూరిని నన్న గ్లోరి రరియలూరి మా చాలరని మా కేరలేరి దారలి కలర యోలేరని మాలేరని మా క్లోరే లేరే. ఆకాశం నుండి దేవుని యొక్క ఉగ్రతాగ్ని దురాత్మ నీపై కుమరించబడి నువ్వు కాల్చబడుచున్నావు.
నువ్వు కలుగజేసిన క్యాన్సర్ కాల్చబడుచున్నది. ఈ వ్యక్తి నువ్వు కలుగజేసిన గడలు దేవుని యొక్క ఉగ్రతాగ్నిలో కాల్చబడుచున్నవి, లయమవుచున్నవి. మాలెరని మాయ్ క్లోరెలే రే 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 గులెరని మలెరని మా యోలెరె కలర దబా బాబా 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 కొలెరని మాలి రులు రికలెరె షోరె కలర దబా బాబా బాబా దమరి మా నులే రికే లెరే దిబే క్లోరెని మా లెరే రే మా 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 మేమా లెరే నిమా లిరి కొలెరె రిరు రియే లిరి నిమే కొలెరెన మలెరె కలర రయ్యా రోలెరెన మెకే లెరి క్లోరెని మా లెరెని కులయే లెరెని క్లోరి దమల బరబర మనే షోలెరెకా దమలి మా నినే కొలెరెని మాలెరె కొలెరియా ఓలెరెని మా లెరెని కొలెరె బా లెరే కొరే షెరే క్లారెని మా లెరెని మో గ్లోరెని మా లెరెని కోయా లెరెని మీ గ్లోరిని షోలెరెని గ్లోరియా లెరెని తలెరెని మాయలెరే. ఈ ప్రార్థనను వినుచున్న విశ్వాసులకు ఇతరులకు తెలియచేయుచున్నాను. ఈ ప్రార్థనను తరచుగా విన్నట్లయితే ఆ క్యాన్సర్ కానీ క్యాన్సర్ గడ్డలు కానీ కాల్చివేయబడతాయి. ఒకవేళ ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా ఆ క్యాన్సర్ గడ్డలు ఒకవేళ కరగనట్లయితే, తగినట్లయితే, మందులు వాడుచున్నట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ డాక్టర్ చెప్పిన రీతిగా రోజుకు 3 పూటలు మందులు వాడాలి అని తెలియజేస్తే 3 పూటలు ప్రతివారు వాడతారు. అదే రీతిగా ఈ ప్రార్థనను తరచూ విన్నట్లయితే యొక్క ప్రార్థన యొక్క ప్రభావం వలన, దేవుని వాక్య ప్రభావం వలన ఆ క్యాన్సర్ కాలిపోతుంది, ఆ గడ్డలు కాలిపోతాయి. వాటిని కలుగు చేసిన దురాత్మ కాడ కాలిపోయి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ ప్రార్థనను తరచు వినాలని ప్రభును రక్షణ యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రేమతో కోరుచున్నాను. దేవుడు మీకు విడుదలను కలుగజేయును గాక. ఆమేన్.